హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బన్సా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వచ్చేసి మాస్ జాతర, స్టారింగ్ రవితేజ గారు, శ్రీలీల గారు. అండ్ ఓవరాల్గా మూవీలు ఏంటంటే భయ్య, నాకైతే అంతగా నచ్చలేదు, యావరేజ్ అనిపించింది. మనం పెట్టిన మనీకి అయితే 100% వర్త్ అయితే కాదు. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే మాత్రం రవితేజ గారు తన వింటేజ్ లుక్ని చూపించాలని, వింటేజ్ యాక్టింగ్ బయట తీయాలని చెప్పేసి మూవీ ఓకే చెప్పినట్టు అనిపించింది నాకైతే పర్సనల్గా. బట్ అది చూపించారా అంటే 100% అయితే కాదు భయ్య. కొన్ని ఫ్యూ సీన్స్లలో సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్లలో అలా అనిపిస్తుంది. ఎక్సెప్ట్ దట్ నథింగ్. అండ్ మూవీ మనకు చెప్పారు నాగవంశీ గారు రిలీజ్ ఈవెంట్లో, రొటీన్ కమర్షియల్ సినిమా అని. బట్ నా మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే రొట్ట కమర్షియల్ సినిమా అని చెప్పేసి నా ఫీలింగ్ భయ్య. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఫస్ట్ హాఫ్ లిటరల్లీ ఆ కామెడీ సీన్స్ ఉన్నాయి కొన్ని, ఎక్సెప్ట్ కొన్ని చాలా సీన్స్ ఉన్నాయి, బట్ నవ్వురాదు ఎక్కడ. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోద్ది మూవీ. హై మూమెంట్స్ ఎక్కడ వెళ్ళవు. స్టోరీ పాయింట్ కూడా ఓన్లీ వన్ పాయింట్, స్టార్ట్ టు ఎండ్ అదే పాయింట్ మనకు ఉంటుంది. అందులో ట్విస్ట్ టర్న్స్ అలాంటివి ఏమి ఉండవు, హై మూమెంట్స్ ఉండవు. మన కమర్షియల్ సినిమా అంటే ఏంటి భయ్య, రొటీన్ సినిమా, రొటీన్ స్టోరీ చూపెట్టి ఒక 4 సాంగ్లు పెట్టి ఒక 2 ఫైట్ సీన్లు పెడితే అది కాదు కమర్షియల్ సినిమా. ఒక ఆడియన్స్ని సీట్లో నుండి విజిల్ వేయించేది కమర్షియల్ సినిమా అని నా ఒపీనియన్. అది తెలుసుకోవాలి ఫస్ట్ మేకర్స్. నాకు పర్సనల్గా రొటీన్ సినిమా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బిర్యానీ ఫైట్ సీన్ అని చెప్పచ్చు, నేను ఓన్గా చెప్తున్నా. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ ఎక్సెప్ట్ దట్ అది అసలు హైలైట్ అని చెప్పచ్చు మూవీకి. అదొక్కటి చాలా బాగా వచ్చింది. అయితే ఆ ఫైట్ సీను మూవీ స్టార్టింగ్లో షూట్ చేసినట్టున్నారు, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఏముందో తెలియదు, అంత న్యాచురల్గా అయితే రాలేదు భయ్య మూవీ. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే యావరేజ్ భయ్య. పర్ఫార్మెన్స్ గురించి వస్తే రవితేజ గారు ఓకే బాగా చేశారు, శ్రీలీల గారు ఓకే. అసలు ఎక్సెప్ట్ శ్రీలీల గారు సీన్స్ తీసేస్తే ఇంకా బాగుండు అనిపించింది ఆ మూవీ. ఎందుకంటే రవితేజ గారు ఈ లవ్ యాంగిల్ పక్కకు పెట్టేసి ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. ఈ సాంగ్స్ విషయానికి సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి భయ్య. బట్ భీమ్స్ గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఈ మూవీకి ప్రాణం పోసిందంటే భీమ్స్ గారు అని చెప్పచ్చు. చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. కొన్ని సీన్స్లో బీజిఎం చాలా బాగా అనిపించింది. తన ఓన్ వాయిస్తో ఒక బీజిఎం ఇచ్చాడు, అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద సాంగ్ తనే పాడినట్టున్నారు, ఎందుకంటే తన వాయిస్ బాగుంటాయి. సో అవి కూడా కొన్ని బాగున్నాయి. తు మేరా లవ్వర్ ప్యాన్ అని చెప్పేసి అది కూడా బాగుంది సాంగ్. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ టు యావరేజ్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ రవితేజ గారు మంచి కమర్షియల్ సినిమా తీయాలి, కొత్త కాన్సెప్ట్లతో ఇంకో కొత్త కాన్సెప్ట్ మూవీ తీస్తే ఇంకా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ భయ్య. మీరు మేము ఈ వీకెండ్ మూవీకి వెళ్ళండి.